ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 584వ నామం శాంతి. శాంతి అంటే పరమాత్మ శాంతి స్వరూపుడు. అటువంటి శాంతిని ఆయన్ని ఆశ్రయించిన వాళ్లకు ఆ శాంతిని ప్రసాదిస్తాడు. మరి శ్రద్ధ లేని వాళ్ళకి ఆయన్ని పొందటం సాధ్యం కాదు కదా. శ్రద్ధ భక్తి ఉంటే ఆయన్ని పొందటానికి సాధ్యమవుతుంది అని మరి పరమాత్మ కృష్ణ పరమాత్మ కూడా శ్రద్ధ లేని వారికి నన్ను పొందటం సాధ్యం కాదని శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. ఆ శ్రద్ధలు 3 రకాలుగా చెప్పారు. ఆ 3 రకాలు సాత్విక శ్రద్ధ ఉండాలి. మనిషి ఆ శ్రద్ధను వదిలిపెట్టకుండా ఆ నిష్టగా దాన్ని ఆచరించినట్లయితే పరమశాంతిని పొందుతాడు. అటువంటి శక్తిని ఎవరిస్తున్నారు అంటే పరమాత్మే ఇస్తున్నాడు. కనుక మనస్సు పరిపూర్ణం అవ్వాలి అంటే పరమానందాన్ని పొందినప్పుడే మనస్సు పరిపూర్ణం అవుతుంది. నిష్ట కలిగి ఉండాలి అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని క్రమం తప్పకుండా శ్రద్ధగా చెయ్యటమే నిష్ట అంటారు, శ్రద్ధ అంటారు. అట్లాగే ఆ నిష్ట వల్ల చేస్తున్నటువంటి పనిలో బాగా సామర్థ్యం లభిస్తుంది. అదే పనిగా ఒకే పనిని చేసామనుకోండి, దాంట్లో ఎంతో నైపుణ్యం వస్తుంది. ముందు అస్సలు రాదు అంటాం, తర్వాత అలా చేస్తూ ఉంటే వస్తుంది, ఆ తర్వాత సులువు అయిపోతుంది. అప్పుడు రాని వాళ్ళు అడిగితే ఇదంతా ఊరికే వస్తుంది, చాలా తేలిక అని చెప్తాం. అంటే దాని అందు నిష్టగా అదే పనిగా చేస్తే దాంట్లో సామర్థ్యం చక్కగా లభిస్తుంది. దాంతో నైపుణ్యంతో మనం చేయగలుగుతాము. ఇంకొకళ్ళకి కూడా ఆ తేలికతనాన్ని చెప్పి వాళ్ళల్లో కూడా చెయ్యాలి అనేటువంటి, అంటే తేలిక అని మనం చెప్పడం వల్ల ఇంకొకళ్ళకి అది చెయ్యాలి అని అనిపిస్తుంది. అమ్మో కష్టం, మనకు రాదు అన్నామనుకోండి, అనుకుంటే అసలు ప్రయత్నమే చేయడు. ఇదేముంది తేలిక చేస్తే వస్తుంది, తేలిక హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పారనుకోండి, అప్పుడు తప్పకుండా ఆనందమే ప్రతి వాళ్ళు కోరుకునేది. కనుక ఆ ఆనందాన్ని పొందటానికి దాన్ని భగవంతుని స్మరించటానికి కానీ ఆయన్ని దర్శించటానికి కానీ మనస్సు నిండా పరిపూర్ణంగా పరమాత్మని ఉంచుకొని నిష్టగా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఆనందంగా పరమానందంగా ఉంటుంది ఆ మనస్సు ఎప్పుడు కూడా. అట్లా ప్రశాంతంగా దేన్నైనా కూడా నిర్వహించగలిగే శక్తి వస్తుంది. అశాంతిగా ఉన్నప్పుడు చిన్న పనిని కూడా నేను చేయలేను పో అంటాం. అలాగే ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు చెయ్యని పనిని అడిగారనుకోండి చేయమని, ప్రయత్నం చేస్తాను అంటాం. అంటే ప్రశాంతంగా ఉండేటప్పుడు మాట పని ఎలా ఉంటుందో, అశాంతిగా ఉన్నప్పుడు అతి తేలికైనది వాళ్ళకి అది లెక్కలో లేదు, అయినా కూడా నేను చేయను పో అంటాడు. అట్లాగే ఏదైనా మరి మొదట్లో నేర్చుకునేటప్పుడు ఎవరికైనా కొంచెం కష్టంగా గందరగోళంగా చికాగ్గా ఉంటుంది. దాన్ని మధ్యలో మానేయకూడదు. మానేయకుండా చక్కగా దాన్ని నిష్టగా దాన్ని లక్ష్యం చేరేంత వరకు, దాన్ని సాధించే వరకు దాన్ని సాధన చేయాలి. అప్పుడు చక్కగా సాధించగలుగుతారు, పరమానందాన్ని పొందుతారు, అందరికీ కూడా ఆనందాన్ని పంచగలుగుతారు. మరి కొంతకాలం శ్రద్ధతో నేర్చుకున్న తర్వాత బాగా నైపుణ్యం వస్తుంది కదా, అప్పుడు క్రమేణా సుఖంగా మరి ఏదైనా చేయటం అలవాటు అవుతుంది. అందుకే బాగా వచ్చిన వాళ్ళ దగ్గరకు మీకు బాగా వచ్చు కదా, మాకు చేసి పెట్టండి ఈ పని అని అడుగుతారు, ఎంతోమంది అడుగుతారు. వాళ్ళు కూడా మనకి వచ్చింది మనం చేసి పెడితే వాళ్ళు ఆనందిస్తారు, మనకి ఆనందంగా ఉంటుంది. ఎంత వచ్చినా ఎంత నైపుణ్యం ఉన్నా ఇంకా ఇంకా చేసిన కొద్దీ మెళుకువలు కానీ నైపుణ్యం కానీ పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకని మనకి చేతనైంది, మనలో ఉన్నది పంచాలి, పెంచుకోవాలి. పంచిన కొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు అనే విషయాన్ని గుర్తులో పెట్టుకుని
మనకి నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పటమో, పంచటమో, పని చేసి పెట్టడమో, సహాయం చేయటమో ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటే మనం వాళ్ళు అడిగింది మనం చేసి పెట్టామనుకోండి, వాళ్ళల్లో కలిగిన ఆనందం ఆ ముఖంలో చూసినప్పుడు మనకు కూడా ఎంతో పరమానందం కలుగుతుంది. దానికోసమే జీవుడు సాధన చెయ్యాలి అనేది. అలా ప్రతి విషయంలోనూ మరి పరులకు సహాయం చేయటంలో ముందుండి మనకు చేతనైన మంచి పనులను చేస్తూ భగవంతుడికి ప్రీతి పాత్రులము అవ్వాలి అనేటువంటి లక్ష్యంతో మనం చక్కగా నడుచుకుంటే అప్పుడు అది పరమానంద స్థితికి భగవంతుడే తీసుకెళ్తాడు. మనకి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే ఆయనే ఇవ్వాలి కనుక ఆయన్నే ఆశ్రయించాలి. స్వామి, నేనేమీ తెలియని చిన్న పిల్లని నాకు అన్నీ తెలియజేసి జ్ఞాన మార్గంలో నడిపించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ ఉంటే ఆయనే ఏదో రూపంలో వచ్చి ఆ గురు రూపంలో వచ్చి జ్ఞానాన్ని అందజేసి ఆ మార్గంలో నడిపించి తప్పకుండా తన దగ్గరికి చేర్చుకుంటాడు. అందుకని ఆ శక్తి సామర్థ్యాలు కూడా ఆయనే ఇస్తాడు. మరి ఆ శక్తి సామర్థ్యాలు నావి, నేనే నేర్చుకున్నాను, నన్నే అందరూ అడుగుతున్నారు అని ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు ఆ ఉన్నత స్థితి నుండి క్రిందకి వచ్చేస్తాడు. అంటే ఇంకా లక్ష్యాన్ని చేరలేడు, క్రిందకు వచ్చేస్తాడు. అందుకని ఎప్పుడు కూడా ఎప్పుడు అహంకారాన్ని పోకూడదు. అహంకారాన్ని పోతే పరమాత్మ దరికి చేరవలసిన వాళ్ళు కిందకి వెళ్తుంటే పరమాత్మ ఊరుకోకుండా దానికి తగిన సంఘటనను కల్పించి అహంకారాన్ని అణిచేసి మళ్ళీ ఆయన మీద శ్రద్ధని కలిగేటట్లు చేసి తన దరికి చేర్చుకుంటాడు. అంతటి దయామయుడు పరమాత్మ. కనుక ఏ పనైనా చేసిన కొద్దీ నైపుణ్యం పెరుగుతుంది, పంచిన కొద్దీ పెరుగుతుంది. ఇలా పరమాత్మ ఇట్లా చేయటాన్నే కృష్ణుడు యోగస్థ కురు కర్మాణి అని చెప్పాడు. అంటే అట్టి స్థితి రావాలి అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు నిష్ట బాగా ఉండాలి అని, అదే శాంతిని చేకూరుస్తుంది అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పారంటే సమస్త విద్యల్ని కూడా నిర్మూలించే శక్తి ఎవరికి ఉంది అంటే స్వామికి ఉంది. అజ్ఞానాన్ని నిర్మూలిస్తేనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే శాంతిని ప్రసాదిస్తుంది. కనుక పరమాత్మ ఎప్పుడూ శాంతి స్వరూపుడు. ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళకి అజ్ఞానాన్ని తొలగించి శాంతిని ప్రసాదిస్తాడు. కనుక ఆయన్ని శాంతి అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. ఆ శాంతి పరబ్రహ్మ స్వరూపంగా చెప్తారు. సమాధి స్థితిలో తనని ధ్యానించేటప్పుడు వాళ్ళకి బాహ్య స్థితిని మరపు కలిగించే స్వామిని శాంతి అన్నారు. అది శాంతి స్వరూపమే పరమానంద స్వరూపము, పరబ్రహ్మ స్వరూపమని శంకరాచార్యుల వారు చెప్పారు. సమాధి స్థితిలో తనని ధ్యానించేటప్పుడు వాళ్ళకి బాహ్య స్థితిని మరపు కలిగించేటువంటి స్వామిని శాంతి అన్నారని పరాశర భట్టరు అన్నారు. బాహ్య స్థితిలో ఉన్నంతసేపు అశాంతిగా ఉంటుంది. ఆ బాహ్య స్థితిని దాటినప్పుడు పరమశాంతిగా ఉంటుంది. శాంతి అంటే పరమ సుఖ స్వరూపుడని సత్యసంధుల వారి అభిప్రాయం. అంటే శాంతి అంటేనే పరమానంద స్వరూపం, పరమ సుఖ స్వరూపం అని మనకి సత్యసంధుల వారు చెప్తున్నారు. శాంతి నామ సుఖోన్నతి అనే శృతి వచనం. తపోధనులు ఓం శాంత్యై నమః అనే స్వామిని వినతి చేస్తున్నారు. కనుక శాంతి స్వరూపుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి మాకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగులను ప్రకాశింపజేసి ఆ వెలుగుల్లో మమ్మల్ని నడిపించి నీ దరికి చేర్చి
సుఖశాంతులను పరమానంద స్థితిని మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం